నమస్కారం. సంగ్రహ స్టూడియోకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అయోధ్య శ్రీరామలల్ల ఆలయంలో ధ్వజారోహణం. ఎన్నో ఏళ్ల సంకల్పం నెరవేరిందన్న మోడీ. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఈ నెల 30న అఖిలపక్ష భేటీ. దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్. ఏపీకి భారీ వర్ష సూచన. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీట్కు ముందు బీఆర్ఎస్ నిరసన. బల్దియా పరిధిలో సమస్యల పరిష్కారం కావడం లేదని ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య శ్రీరామలల్ల ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధమైన అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ శిఖర్పై ఉంచారు. స్వయం वहाँ के स्थानीय लोगों का ये तस्वीर है. पहली तस्वीर आपकी स्क्रीन पर.
అయోధ్య రామ మందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈ రోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణంతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులర్పిస్తున్నారన్నారు. ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందని, నేడు నిలబెట్టిన ధర్మధ్వజం పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి, ప్రతి విధమైన వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని, అంతేకాకుండా సంవత్సరాల గాయం కూడా మానిపోతుందని పేర్కొన్నారు. ఈ రోజు దేశం మొత్తం ప్రపంచం రామనామస్మరణతో మారుమోగుతుందని తెలిపారు. ప్రతి రామభక్తుని హృదయం సంతోషంగా ఉందని చెప్పారు. శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 500 సంవత్సరాలుగా వెలుగుతూ ఉన్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందని చెప్పుకొచ్చారు.
आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है। हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही। जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं। డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30 తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి వారి సహకారం కోరనుంది. డిసెంబర్ 1 నుంచి 19 తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు మొత్తం 15 సిట్టింగులు ఉంటాయి. అయితే ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలపై చర్చించేందుకు విపక్షాలు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమావేశాలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.